ఆయన పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయ్యారు కదా, ఆయన అరెస్ట్ చేయడం మీకు కరెక్ట్ అనిపించిందా? కరెక్ట్ అని చెప్పలేను కానీ పోసాని కృష్ణమూర్తి గారు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏం చేశారంటే బూతులు నానాక బూతులు నానాక మాటలు అన్నారు. నానాక మాటలు అంటే రకరకాల మాటలు రకరకాల ఆ కూతులు అనేసరికి ఇప్పటికి గుర్తొచ్చాయన్నమాట. సో గత ప్రభుత్వం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు మేము రాజకీయం వెళ్తాము అన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళందరూ నానాక బూతులు రకరకాల బూతులు రకరకాల మాటలు అన్నారు. సో ఆ మాటలో దానికి ప్రతిఫలం దానికి సంబంధించి శిక్ష ఎక్కడికి పోతుంది, పడుతుంది. సో ఆయనకు అరెస్ట్ చేయడం అనేది తప్ప రైట్ అనేది పక్కన పెడితే ఆయన తిట్టినటువంటివి గుర్తు తెచ్చుకోవాలి. నీ భార్య ఎటువంటిది, నీవు ఇటువంటి వాడు, నువ్వు అది, నువ్వు ఇది అన్నావు. సో అలాంటి మాటలు అన్నప్పుడు కొంచెం చూసి వెళ్ళాలి. సో పోనీ ఈయన చెప్పకపోయినా కనీసం ఈయన తిట్టిన తర్వాత అధినేత అంటారు వైఎస్ఆర్సీపీ అధినేత, ఆయన కనీసం ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు. సో ఇష్టం వచ్చినట్టు తిడితే ఎవరు ఎదుర్కొంటారు? గత ప్రభుత్వంలో ఆయన పైన టీడీపీ వాళ్ళపైన పెట్టారు, ఇప్పుడు వాళ్ళు పెట్టారు. ఇలాంటివన్నీ సంఘటనలు జరగడం అనేది ఒక గలీజమైనటువంటి పనే, కానీ బట్ తప్పదు, శిక్ష అనేది పడాలి. ఇప్పుడు వాళ్ళ వైఫ్లు వచ్చి బయట అన్యాయంగా అరెస్ట్ చేశారు అయ్యి అంటున్నారు. మరి ఈయన బూతులు మాట్లాడినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి తప్పు ఇలాగ వాళ్ళు వేరే లేడీస్ని ఎందుకు అన్నామని ఎందుకు అడగలేదు వాళ్ళు? అదే నేను కూడా ఏమంటున్నా అంటే అన్న ఒకటి చెప్తాను, ఫస్ట్ ఆయన తిట్టినప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయాలి. వాళ్ళ బంధువులు కానీ ఈయన వైఎస్ఆర్సీపీ అధినేత కానీ అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కానీ ఎవరు అది కంట్రోల్ చేయాలి. సారీ అని క్షమాపణ చెప్పించో లేకపోతే ఇంకొక మాట ఇంకొకసారి ఇలాంటి బూతులు తిట్టము అని అంటే అప్పుడే క్లోజ్ అయిపోయేది. ఏంటిది, ఈ సమస్య రాకుండా ఉండేది. ఇన్ని నెలల తర్వాత ఇలాంటి సమస్య, జైలుకు వెళ్ళే సమస్య, తర్వాత జైల్లో కష్టాలు పడే సమస్య, అర్ధరాత్రిలో లేదా అపరాత్రిలో లేదా టైంలో వచ్చి పోలీసులు పట్టుకెళ్ళడం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడలేవాళ్ళు. ఇలాంటి సమస్యలు వచ్చేటి కాదు. అప్పుడే జాగ్రత్త పడి ఉంటే పక్కనోడు కానీ పక్కనున్న పార్టీ వాళ్ళు కానీ పక్కన ఆ పార్టీ అధినేత కానీ వాళ్ళు కంట్రోల్ చేయించుంటే పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, అనుభవించాల్సిందే. అంటే అధికారంలో ఉన్నాం కదా అని రెచ్చిపోతే శిక్ష తప్పదు అని అంటారా? సో అధికారంలో ఉన్న రెచ్చిపోవడం కాదు, ముందు మన జాగ్రత్త. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని ఒక సామెత ఉంది. మన నోరు అదుపులో పెట్టుకుంటే ఊరు మంచిది అవుతుంది. సో ఇంకొకటి కూడా చెప్తాను, అంతగా దమ్మున్నప్పుడు ఏం చేయాలంటే ఇంకొక మాట ఉంది, ఒక డైలాగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం శంఖం అనే ఒక సినిమా ఉంది, దాంట్లో గోపిచంద్ వాళ్ళ ఆయన సత్యరాజు ఒక మాట అంటాడు, నోటి మాట పొదుపుగా ఉండాలి, చేతి తప్ప కరుకుగా ఉండాలి అంటాడు. సో అప్పుడు కరుకుగా లేదు, నోటి మాట ఎక్కువైపోయారు. ఇప్పుడు అనుభవించాల్సిందే. అంటే నోరు జారితే శిక్ష తప్పదు అనమాట. కంపల్సరీ అన్న, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అదే నోరు జారితే తిప్పలు పడి తప్పవు, చెప్పు దెబ్బలు తప్పవు. ఎప్పటికైనా శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. అంటే బ్రహ్మదేవుడైనా సరే ఏం చెప్పాడంటే కక్షపూర్తి చర్యగా చూస్తారా, లేకపోతే ఈ దిద్దుబాటు చర్యలు, అంటే తప్పు చేశాడు కాబట్టి చట్టం పని తాను చేసిపోతుందని అనుకుంటారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దిద్దుబాటు లేదు, దాని తగ్గట్టు వీళ్ళేదో కోపం మీద అరెస్ట్ చేయడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అంటే మరి ఒకరు కేసు వేసిన తర్వాత దాని మీద ప్రతికూలం, దానికి కూడా ఉన్నటువంటి ఆ కేసు ఫైలింగ్ మీద చెక్ చేసుకుంటూ ఏ కేసు పెట్టాలనేది చట్టం చూసుకుంటుంది. సో ఒకడు కేసు పెట్టాడు, ఇది జరుగుతూ పోతుంది అంతే. అంటే ఇందులో ఒక పోలీస్ వ్యవస్థలో కూడా ఒక చిన్న లోపం కనిపించట్లేదు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి బెండ్ అవుతున్నట్టుగా ఉండదు. అంటే ఈ కేసు అప్పుడుదే కదా, వీళ్ళు అప్పుడు కేసు ఎందుకు కట్టలేకపోయారు? అంటే ఎవరు అప్పుడు కంప్లైంట్ చేయలేదనా ఏంటి? ఇప్పుడు కంప్లైంట్ చేశారు, అప్పుడు చేయలేదనా ఏంటని? నేను ఒకటే చెప్తాను, గవర్నమెంట్ ఎవరిదైతే వాళ్ళు శిక్ష వేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద ఇలాంటి పక్కన పెట్టేయాలి. ఫస్ట్ మనం మారాలి, మనుషులు మారాలి. అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు ఏం చేయాలంటే మారాలి. ఈ బూతుల ప్రపంచాన్ని, బూతుల రాజకీయాన్ని బయటికి తీసుకురాకూడదు. గత ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం కూడా తీసుకురాకూడదు. సో ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం కానీ తీసుకురాకపోతే వీళ్ళు ఈ మధ్యలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడరు. వీళ్ళు ముందు సక్రమంగా ఉండాలి. పోలీసులు రాజకీయ నాయకులు ఆటలో నలుగుతున్నారంటారా? కొంచెం నేను ఇవన్నీ ఏం చెప్పలేను, ఒకటే చెప్తాను, ప్రభుత్వ ఉద్యోగులు అనగా పోలీసులైనా, లాయర్లైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా వాళ్ళు ఇబ్బంది పడకూడదంటే ముందు నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇంకొకటి అయినా, కార్యకర్త అయినా, ఆఖరికి పిఏ అయినా, ఏంది ఒక డిప్యూటీ సీఎం కానీ కింద పిఏ అయినా కూడా సైలెంట్గా ఉంటేనే, సైలెంట్ నోరు అదుపులో పెట్టుకుంటేనే వీళ్ళందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఇంకొకరు పోలీసులు, లాయర్లు వీళ్ళందరూ గమ్మైపోతారు. వీళ్ళకి పని తగ్గుతుంది, లేకపోతే వీళ్ళకి పని పెరుగుతుంది.
రచ్చ రచ్చ రంబోలో అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.